బంగారం మళ్లీ షాక్ కొడుతోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత తగ్గిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే రేటు పెరిగినా కస్టమర్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో శ్రావణ మాసం వేళ గోల్డ్ షాప్ కళకళలాడిపోతున్నాయి. శ్రావణ మాసం శుభకార్యాల సీజన్. కస్టమర్లతో బంగారం షాపులకు కొత్త విజన్. తగ్గినట్లే తగ్గి పెరిగిన రేట్లు అయినా తగ్గని కొనుగోళ్లు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత బంగారం ధర తగ్గింది. గోల్డ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం 15% నుంచి 6% తగ్గించడంతో రేట్లు దిగొచ్చాయి. బడ్జెట్ ముందు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 80,000కు చేరువైంది. కేంద్ర బడ్జెట్ తర్వాత 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 70,000కు తగ్గింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితుల ప్రభావం మార్కెట్లపై పడింది. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లే కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర 2,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 71,900 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,450 రూపాయలు పలుకుతోంది. రేటు పెరిగినా శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. గోల్డ్ షాప్స్ కస్టమర్స్ తో సందడిగా ఉన్నాయి. శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ ను గోల్డ్ షాప్స్ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. హాఫ్ గ్రామ్ కాస్ట్ నుంచి స్టార్ట్ చేసే 1 kg వరకు మనకు అన్ని కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే ఒక 10 గ్రామ్స్ నుంచి బిలో 10 గ్రామ్స్ నుంచి నెక్లెస్ మీకు 500 గ్రామ్స్ వరకు నెక్లెసెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో న్యూ కలెక్షన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. పచ్చిపొలికి నక్షీలోండి ఇండో ఇటాలియన్ అన్నట్టు ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా మనము ఈ స్పెషల్గా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా చేయడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడితే మళ్లీ మార్కెట్లు కోలుకుంటాయి. అప్పుడు బంగారం ధర తగ్గుతుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 68,000కు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే దీర్ఘకాలంలో గోల్డ్ రేటు మరింత పెరుగుతుందంటున్నారు. ఒక షార్ట్ టైం పీరియడ్ కని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్షన్ ప్రైస్ అని అంటారు దీన్ని. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం చాలా గుడ్ టైం. ఎందుకంటే ఇట్స్ గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మళ్ళీ బంగారము మళ్ళీ ఖచ్చితంగా పెరగాల్సిందే. దాదాపు ఒక కపుల్ ఆఫ్ 2 yearsలో మనం ఒక 1 lakh వరకు కూడా చూడొచ్చండి. శ్రావణ మాసం కావడంతో బంగారు వెండి ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. లక్ష్మీ కటాక్షం కోసం కస్టమర్లు నగలు కొనుగోలు చేస్తున్నారు. అందుకే ధర పెరిగినా బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.